డిపార్ట్మెంటల్ చీఫ్ వస్తే ఆయన మీటింగ్లు కోరికల్లో లేకపోతే ఎక్కడ ఉంటే ఆ ఊళ్ళో పోవాలి పోయి మళ్ళీ వచ్చి ఆ జీపుని వాళ్ళకి డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి రాత్రి బస్ స్టాండ్ పోయి బస్సుకు అరేంజ్ చేయాలి. బస్సులో సూపర్ లగ్జరీ లేదు మామూలు సూపర్ ఎక్స్ప్రెస్లు ఉంటున్నాయి పాత బస్ స్టాండ్లో పోయి ఆయన రాత్రి 10 గంటలకి మామూలు బస్సులు ఎక్కించి మేము పంపించి మేము అప్పుడు 11, 12 అవుతుండే మేము వచ్చి ఇళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత మా అమ్మడి ఎక్కువ మన మారుతి లాడ్జ్ ఆయన ఉండే రమణాని ఆయన ఎప్పుడు ఆయన సార్ వచ్చినాడంటే గెస్ట్ హౌస్కి క్యారెట్ తీసుకొని వచ్చి ఆయన తినేంత వరకు ఉండి మళ్ళీ క్యారెట్ తీసుకొని పెట్టుకున్నాడు. ఆ విధంగా సార్ వచ్చినప్పుడు ఏదైనా డిపార్ట్మెంటల్ మీటింగ్లు ఉంటే మీటింగ్లో కాడ పోయి మేము ఆ విషయం ఏదో తెలుసుకురాకుండా అంటే పోయి తెలుసుకొని వస్తాం. తర్వాత ఆయన ఏదైనా మీటింగ్లో కూడా జీపు కావాలా, ఎవరైనా జీప్ అంటే ఏ డిపార్ట్మెంటల్ సోషల్ వెల్ఫేర్ ఎవరన్నా అడిగి జీపు తెప్పించి ఆయన జీప్ అరేంజ్ చేయాలి. మళ్ళీ ఈ కాలానికి నాయకులకి ఆ కాలం నాయకులకి ఎంత తేడా చూడండి. మామూలు కార్పొరేటర్ జీపు కారులో తిరుగుతున్నారు. ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఎవరో అరేంజ్ చేస్తే జీప్లో మీటింగ్లో పోయి ఆయన ప్రజలకు సేవ చేసిన నాయకుడు. వల్ల నీతి మంత్రుని ఎప్పుడు కలుసుకునడం ఆశీర్వాదకరమని ఉంది. వాళ్ళంతా నీతి మంత్రులు కాబట్టి ఈరోజు మనం ఆయన కలుసుకున్నాం. ఇంకా ముందు చెప్పాలంటే సంజీవయ్య గారి దామోదరం సంజీవయ్య కీర్తిచేతులు దామోదరం సంజీవయ్య గారి తల్లి ఊరు మా జేజమ్మ ఊరు ఒకటే ఊరు పేలకుర్తి. ఆమె పేరు శుక్లమ్మ, మా జేజమ్మ పేరు గౌరమ్మ. ఎప్పుడన్నా పిల్లపాడికి నెరవాడికి అంతా ఒక వాగ్ అడ్డం అంతే. ఎప్పుడన్నా రావాలంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని పోయేవాళ్ళంట. తర్వాత సంజీవయ్య గారు ఆయన గురించి చెప్పాలంటే పెద్దగా ఒక పుస్తకం గ్రంథాలు చాలా వస్తాయి. ఆనాడు ఆయన కూడా ఎన్నో దానికి గురయ్యి తర్వాత బాగా లా చదువుకొని అక్కడ మద్రాసు పచ్చయ్యప్ప కాలేజీలో నర్సప్ప కేబీ నర్సప్ప డిసి సుబ్బనానికి బాగా ప్రేమైన మిత్రులు ఇద్దరు. డిసి సుబ్బనని వాళ్ళిద్దరు లాలో బాగా క్లాస్మేట్స్ అంట. ఏదైనా అడగాలంటే హైదరాబాద్ పోతే దూరం ఎందుకు వచ్చారా మీరు నర్సప్ప ఉన్నాడు కదా నర్సప్ప దగ్గర వెళ్ళకూడదు అనేవాడు సార్ దామోదరం సంజీవయ్య గారు. అప్పుడు తర్వాత ఏదన్నా లీగల్ పాయింట్స్ వస్తే డిసి సుబ్బరాయ గారి దగ్గర ఉండి అని చెప్పారంట. 2000 దాదాపు 1972 అనుకోండి సంజీవయ్య గారు కాలం చెందినది. అప్పుడు అందరూ వండర్ అయిపోయినారు. పొద్దు పడతాలకు పెద్దపాడు ఊరంతా జీపులు కార్లు పోయి చూస్తుంటే ముసలామ వీళ్ళ జేజమ్మ శుక్లమ్మ విచిత్రపై వండర్ అయిపోయిందట. ఏం ఇట్లా వస్తున్నారు అని ఆమె తెల్లవారుజామునే మునిమాకు వీళ్ళ ఫాదర్ని చెల్లప్ప ఏం నాయన నాకు ఎట్లా అవుతుంది రాత్రి ఊక పండుకోమని నీకేం తెలియదు పండుకోవటం లేదు నాయన అంటే పొద్దు పడతానికి కేఈ మాదన్న గారు కల్లూరు శేషయ్య గారు వాళ్ళంతా జీపులు తీసుకొని పోయినారట. పోతే ఏం జరిగిందంటే ఇదంతాలకి ఆమెను తీసుకొని హైదరాబాద్ పోయి హైదరాబాద్లో సంజీవయ్య గారి ప్రొసెషన్ జరుగుతుంటే ఈమెను ముస్లింని పైన జీప్లో కూర్చోబెట్టితే ఆ జనంలో కొంతమంది ప్రొసెషన్లో పోతుంటే ఏడ్చారట. ఇంత రక్తాన్ని ఎట్లా కన్నావు మనం ఇంత ముత్యాన్ని కన్నాము అని ఆ జనం ఆయన ముస్లింను చూసి మామూలుగా పల్లెటూరులో నేర్చుకుంటారు ముస్లింలు. అదే దాంట్లో ఆమె కూర్చోబెట్టితే ఎంతోమంది కళ్ళ నీళ్ళు ఇచ్చినారట. ఎట్లా మనం ఇంత ముత్యాన్ని కన్నావు నువ్వు అని. కాబట్టి ఇక్కడ పెద్దపాటి తీసుకురానిక ఆయన ఆ హోదాలో కావాలంటే కష్టం కదా పెద్దపాటికి. కాబట్టి అక్కడే పాటిగడ్డ అని పాటిగడ్డ అక్కడే మన సికింద్రాబాద్లో ఆయనని ఖననం చేయడం జరిగింది. మరి ఆ దినాలలో సంజీవయ్య గారు అంటే మంచి కళాకారుడు. ఆయన సంజీవయ్య గారు ఇలా మన రాధాకృష్ణ వాళ్ళ ఫాదర్ కూడా కళాకారుడే. ఎందుకంటే వాళ్ళ నాయన మంచి హార్మోనియం వాయించేవాడు ఎల్లప్ప. నేను కూడా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు అక్కడికి వస్తున్న మా గురువుగారి దగ్గరికి పాండరంగ అని మా గురువు పెద్దపాట. నాకు పెద్దపాట నుండి నేను ఇట్లా విద్యారంగంగా
ఇట్లా నాటకరంగంగా నేను 2 రకాల నాకు పెద్దపాడు నాకు ఉద్యోగరీత్యా సహాయపడింది. ఇది నాకు అదృష్టమని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ ఊళ్ళో నేను చదవడంలో ఒక రంగస్థల కళాకారుడు నాకు పరిచయం కావడము, ఒక నాయకుడు నాకు ఉద్యోగ వృత్తి పెట్టడము, చదువుకి హై స్కూల్ రావడము. మేము ఆ నుండి నడిచి వచ్చే వాళ్ళం కర్నూలుకి మిడిల్ స్కూల్లో చదువుతుంది, మున్సిపల్ మిడిల్ స్కూల్లో. అప్పుడు నడుచుకుంటూ పోవాలా, నడుచుకుంటూ రావాలా. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు మన దామోదరం సంజయ్ గారు పెద్దపాటికి హై స్కూల్ ఇచ్చినారు. ఎవరు పోకూడదు, నెరవాడలు కానీ గోగులపాడలు కానీ సల్కపురం వాళ్ళు మీరందరూ మా ఊళ్ళోనే బడి వచ్చింది, ఇక్కడే చదవాలన్నారు. మేమల్లా బడి కర్నూలుకి వచ్చేది సాధించి అక్కడ పెద్దపాట్ల చేరడము, అక్కడనే SSLC వరకు చదివి ఆ నుండి మళ్ళా ఉస్మానియా కాలేజీలో చేరి BA చదివి అంటే కష్టపడి ఏదో ఒక డిగ్రీ సంపాదించుకొని పెళ్ళి అయింది. పెళ్ళి అయితే నేను ఎట్లా బాబు ఉద్యోగం లేదమ్మా, ఎట్లా నేను టీచర్లా పిల్లలు చేసుకుంటే నేనంటే ఏదో రొట్టె సంకటి కొరబోతుందని నేను దిగులుగా ఉన్నా. పెళ్ళైన 1 నెలకే నాకు ఈయన శాఖల ఉద్యోగం రావడము, నా భార్య పిల్లలు నేను చిన్నగా పోషించుకున్న తర్వాత నాకు మళ్ళా ఫుడ్ కార్పొరేషన్లో వస్తే పోయినా, ఆయన దగ్గరికి పోయినా, సార్ ఇట్లా వచ్చిందంటే ఇక్కడే దీన్ని తీసుకుపోయి నేను మద్రాసు లేస్తాను, నిన్ను ఎవరు తెచ్చిపెడతారు, నీకు మళ్ళీ దీంట్లో ప్రమోషన్ వస్తుంది అంటున్నావు కదా, దీంట్లో పోతే అప్పుడు ఆయన మాటతో ఆ ఉద్యోగాన్ని వదులుకుంటే దీంట్లోనే మార్కెటింగ్ శాఖలనే కొనసాగి నేను ఒక స్థాయిలో రిటైర్డ్ అయ్యి నా యొక్క జీవిత యాత్రని కలుపుకుండా మళ్ళా ఆయన గురించి నేను చెప్పుకోనక తప్పదు. ఎందుకంటే నాకు అన్నం పెట్టినాడు ఆయన. పోతే నన్ను ఎప్పుడు బాగా పలకరించేవాడు, మంచి పద్యాలు పాడించుకునేవాడు. కాబట్టి ఈరోజు ఒక చిన్న పద్యం మాట ఆయన గురించి నేను ఆయనకు ఆత్మశాంతి కూడా ఖచ్చితంగా మీకంతా వినిపిస్తాను. ఎందుకంటే అలా కుటుంబమే కళారంగంలో ఆయన కూడా సంజీవయ్య గారు కూడా గయోపాఖ్యానం, అర్జునుడు పద్యాలు పాడేవాడంట, కృష్ణుడు పద్యాలు పాడేవాడంట. ఇంకా వీళ్ళ నాన్న మాకు తెలుసు, నాకు చిన్నప్పటి నుండి బాగా రాధాకృష్ణ వాళ్ళ ఫాదర్ అబ్బాయి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు బాగా హార్మోనియం వాయిస్తున్నాడు. మా టైప్లో అంటే అప్పుడు మామూలు పల్లెటూరులో కదా కాబట్టి ఆయన హార్మోనియం వాయిస్తూ వచ్చేవాడు. కాబట్టి నేను ఒక పద్యం పాడించి నేను నా యొక్క ఉపన్యాసాన్ని ముగించుకుంటాను. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోర్చిన మంద భాగ్యుడు ఒక్కడే నీయు లేచిరాడు అక్కడ ఎన్నాలి చలనంబులేని శయనంబు ఏ తల్లులలాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నీటం వడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాఠానము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన దామోదరం రాధాకృష్ణ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మర్చిపోయిన నాయకులను మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరమని తోస్తున్నది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి దామోదరం సంజీవ కీర్తి చేతులు వారి కుటుంబానికి మరి వారి సంతానానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సీనియర్ నాయకులు ఉన్నారు మన లింగస్వామి సార్ గారు, 2 నిమిషాల్లో.
వేదికపై వేదికను అలంకరించిన దామోదర రాధాకృష్ణ గారు, మిత్రులు సత్రుదయులు అచ్చిబాబు, చంద్రన్న మరియు మధుసూదన్, ఈశ్వరయ్య, శేఖర్, ఇక్కడికి వచ్చిన మిత్రులను నిజంగా ఈ సమావేశాన్ని గురించి ఆయనతో ఎన్నో సందర్భాలు నేను కలిసి తిరిగినాను, కానీ అట్లా ఎవరు ఇట్లాంటి సమావేశాలు లేనందువల్ల ఎన్నో ఇన్సిడెంట్స్ని ఇక్కడ నేను ప్రకటించాను. అవన్నీ కూడా తెలుసుకుంటే నిజంగా చాలా విచిత్రమైనటువంటి ఇన్సిడెంట్స్ ఎవరి లైఫ్లో కూడా జరిగి ఉండవు. అలాంటి ఇన్సిడెంట్స్ని ఫేస్ చేసినటువంటి మున్సిపల్ సార్ గారికి నిజంగా ఇతరులు జోహార్లు తెలియజేస్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా ఆయనలో ఉండేటువంటి సద్గుణం ఏమంటే ఏనాడు కూడా డబ్బులు సంపాదించాలనేటువంటి ఆకాంక్ష లేనటువంటి, ఏదైనా ప్రజలకు సేవ చేయాలి, ఏం చేసినా తను సేవ చేసి ఆ మన్ననలు అనేది పొందాలి. అది ఒకటి. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు 72 నుంచి ఉన్నారు. మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఏ అధికారిని కూడా ఏదైనా మన వాళ్ళకు ఫలానా ఆపద సంభవించింది, కొంచెం ఇది టేకప్ చేయండి సార్ అట్లా అని పోతే వెంటనే ఆ కన్సల్ట్ అధికారికి వెంటనే ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని పిలిచేవాడు. ఫోన్ చేసి ఈ పని చెయ్యి అని చెప్పేది కాకుండా మరి ఏ లీడర్ ఇట్లా చేయడు. నా దగ్గరికి రండి, నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను, మీరు వెంటనే వచ్చి నన్ను కలవండి. సరే, ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఆ అధికారులు రావడము, ఆయన దగ్గర కనబడడం, ఆ విషయాలు చర్చించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడము, ఇలాంటివి సంభవించినది. నిజంగా ఏ లీడర్ అయినా ఈ విధంగా ప్రవర్తించినాడా? ఇది ఒక మున్సిపల్ సారు లైఫ్లోనే ఇలాంటివి జరిగినాయి. పోనీ ఆయన ఎలక్షన్లు కూడా ఒక విచిత్రంగా, తర్వాత ఎలక్షన్లో ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగినాయి. అందరికీ తెలుసు. కానీ ఆ సంఘటనల వల్ల ఆయన ఊరికే ఉండిపోవడము, అలా జరగకుండా ఉండింటే దాని రిజల్ట్స్ ఏ విధంగా ఉండేదో మనందరికీ కూడా బాగానే తెలుసు. ఆ రిజల్ట్స్ మాత్రం చాలా ఫ్రూట్ఫుల్గా ఉండేటువంటి రిజల్ట్స్. అట్లాంటివి దట్ వాజ్ మిస్ ఆపర్చునిటీ హ్యాస్ బీన్ టేకెన్ దట్ కైండ్ ఆఫ్ స్టెప్స్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ స్టెప్స్ నిజంగా. అవి అనుకుంటే ఆ విధంగా ఎందుకు చేసినాడా? ఇంత ఉంది కూడా, ఈ విధంగా ఉండి కూడా, ఇంత తనకు ఫాలోవర్స్ ఉండి కూడా ఈ విధంగా చేయడం అనేది మేమంతా చాలా బాధపడినాం. అవి అందుకని ఆయన నిజంగా మనము అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఈ శుభదినంలో నేను ఆయన జోహార్లు సమర్పిస్తూ, ఇంకా ఆయన చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ, స్టెప్స్ కానీ నిజంగా రోజు ఇగ్నోరబుల్, నాట్ ఇగ్నోరబుల్. నేను అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. నిజానికి అటువంటి సంఘటనలు జరిగినాయి. ఆయనకు ఈ రోజు ఆయనకు ఇది అమరత్వం సాధించాలని ఆయన జోహార్లు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంలో మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా జోహార్ దామోదర మునిస్వామి గారు, జోహార్ దామోదర మునిస్వామి గారు, జోహార్ దామోదర మునిస్వామి గారు. జై హింద్. థ్యాంక్స్ సార్, మీ అనుభవాలు చెప్పినందుకు. ఇప్పుడు మన చివరి వక్త, మనం ఇంతగా ఎదురు చూస్తున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరియు సర్దార్ నాగప్ప గారి కుమారుడు బుచ్చిబాబు గారిని వేదికని
సభని ఉద్దేశించి ప్రసంగించవలసి మరి ముఖ్యంగా మున్సాన్ సార్తో కూడా పనిచేసిన వ్యక్తి మన సర్దార్ బుచ్చిబాబు గారు. సారీ, ఒక్క విషయము, నా భార్య విషయంలో ఆమె కలెక్టర్ దగ్గర ఒక మంచి హైయర్ పోస్ట్లో సెలెక్ట్ అయింది. ఆర్డర్ ఇచ్చినారు. ఆర్డర్స్ అని కలెక్టర్ గారు ఇచ్చినారు. కానీ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇవ్వాలి. ఆమె అడ్మిట్ చేసుకునికే పదే పదే తిప్పుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే క్యాండిడేట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈమె ఇండివిజువల్గా సెలెక్ట్ అయింది. కానీ ఈ బాధ ఈ విధంగా ఎట్లా తీరుతుందో బాధ అని అనుకొని పోతే మున్సిపల్ సార్ గెస్ట్ హౌస్కి రావడం అనేది జరిగింది. ఆ సమయంలో నేను కూడా గెస్ట్ హౌస్కి పోయినాను. పోయి శివయ్య అని ఉంటారు అమ్మగారు, మా అందరికి లీడర్ ఆయన కూడా వచ్చినాను నాతో. వ్యవసాయం నేను కూడా వస్తా వ్యవసాయం దగ్గర. పాపం ఆయన ఈ కర్మలో చాలా ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది వాళ్ళకి. తీసుకొని పోయినాడు. పోతేనే ఈ విధంగా ఉంది సార్ అని చెప్తేనే ఫోన్ చేసి వెంటనే ఇమ్మీడియట్గా నువ్వు వచ్చి ఇక్కడ నన్ను గెస్ట్ హౌస్లో కడతావా అని వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి చెప్తానే ఆయన అర్ధగంటలో వచ్చినాడు. ఎందుకు ఇంతకు బిహేవ్ చేస్తున్నా? కలెక్టర్ ఇంత మందిగా ఇది చేసి ఆర్డర్స్ ఇచ్చినా నువ్వు అడ్మిట్ చేసుకోకుండా ఈ విధంగా చేస్తున్నావా? ఇమ్మీడియట్గా యాక్షన్ జరిగిపోవాలి. ఫర్దర్గా డిపార్ట్మెంట్ అని తీసుకుంటారు. టేక్ సూటబుల్ యాక్షన్ ఇమ్మీడియట్గా అని చెప్తానే తన అనుకుంటా ఆయన అప్పుడు వచ్చినారు. అంటే ఎవరు సరోజమ్మ ఆమె ఏమి ఇంత ఉంది కానీ ఎందుకంటే ఆయనకు నాకు కూడా చాలా ఇంట్రాక్షన్ ఉంటుంది, చాలా ఇండివిజువల్గా. ఆ విధంగా చూడండి, ఈ విధంగా కొన్ని ఇన్సిడెంట్లలో ఇట్లా బిహేవ్ చేయడం అనేది ఏ లీడర్ చేయదు. నేను మున్సిపల్ సార్ ఒక్కడే నిజంగా చెప్తున్నాను. ఆ విధంగా బిహేవ్ చేసి మన వాళ్ళని కాపాడడం అయితే జరిగింది. ఆయన ఇంకా కంటిన్యూస్గా అధికారంలో ఉన్నట్టే, అంటే ఎలక్షన్లో కూడా మళ్ళీ పోటీ చేసింటే ఆయన గెలిచిండేవాడు. కానీ ఆయన చేయలేకపోతున్నాడు. అది చాలా బాధాకరమైనటువంటి విషయమని తెలియజేస్తూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మున్సాబ్ గారు 1983లో మన కోడిమంది పోటీ చేశారు. అప్పుడు టీడీపీ హవా చాలా జోరుగా ఉంది. అప్పుల్లో కూడా భారీ మెజారిటీతో మున్సాబ్ గారు గెలిచారు. అప్పుడు ఆయన ఎన్నికల ఖర్చు కేవలం 2,50,000 మాత్రమే. అందుకోసం డబ్బులు మాటకం కాదు, ఇది నిజాయితీగా ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా నాయకులు అవుతాము, ఖచ్చితంగా మన ప్రజలు ఆదరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ముఖ్య వక్త ఇప్పుడు బుచ్చిబాబు అన్న గారిని మాట్లాడుతున్నాం. సభాధ్యక్షులు మిత్రులు దామోదర్ రాధాకృష్ణ గారు, దామోదర్ సంజయ్ గారి ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు, లింగస్వామి గారు, అడ్వకేట్ మధుసూదన్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి దళిత సోదరులు, దళిత సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన దామోదర్ మున్స్వామి గారి 22వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి వారు చేసినటువంటి సేవలన్నీ కూడా చాలామంది వక్తలు చెప్పడం జరిగింది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. దామోదర్ మున్స్వామి గారితో, దామోదర్ సంజయ్ గారితో, మా తండ్రి గారు సర్దార్ నాగప్ప గారి వల్ల నాకు వాళ్ళతో పరిచయాలు కూడా ఉన్నాయి. దామోదర్ మున్స్వామి గారు కోర్టుకు పోయేటప్పుడు డైలీ 9ంటికి మా ఇంటికి వచ్చేవాడు.
9 నుంచి 10 వరకు వాళ్ళిద్దరు చర్చించుకునేవాళ్ళు. ఆ నుంచి కోర్టు పోయేవాడు. ఆ రకంగా ఆయన ఇది జరుగుతూ ఉండేది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లో ఒక వండ తెచ్చాడు. రాజకీయాలు దామోదర్ మున్స్వామి అంటే ఒక నీతిపరుడు, నిజాయితీపరుడు. దామోదర్ సంజయ్ గారు ఏ రకంగా ఏ నడవలో నడిచాడో ఆ రకంగా పోయాడు. ఏది కూడా సంపాదించుకున్నటువంటి గుణం ఆయనకు లేదు. తర్వాత ఆయన రాష్ట్రంలో కూడా ఎంత ఉన్నదంటే ఆయనకు ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఆటో ఖర్చు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉండేది. సంజయ్ రెడ్డి నగర్లో ఆయన ఇల్లు ఉంది. సంజయ్ రెడ్డి నగర్లో, హైదరాబాద్లో సంజయ్ రెడ్డి నగర్లో అక్కడ నుంచి రావాలంటే ఎవరైనా పోయి పిలుచుకపోతే, ఆయన పని చేయాలంటే పిలుచుకపోతే ఆ డబ్బులు ఆయన ఇచ్చేస్తే అప్పుడు ఆయన వచ్చేవాడు. ఆ రకమైనటువంటి పరిస్థితి. తర్వాత కర్నూలుకి వచ్చినాయంటే మీనాక్షి లాడ్జ్లో ఉండేవాడు. మీనాక్షి లాడ్జ్లో దిగేవాడు. మీనాక్షి లాడ్జ్లో నేను కూడా పోయి కలిసేవాడిని, మాట్లాడేవాడిని. ఆ రకమైనటువంటి ఇది అంతా నీతి నిజాయితీ పరువులు అయినటువంటి దామోదర్ మున్స్వామి గారు ఏమాత్రం కూడా ఏ రోజు కూడా అహంకారం కానీ అహంభావం కానీ ఏది కూడా చూపించేవాడు కాదు. సామాన్యమైనటువంటి వ్యక్తి. మహాత్మా